యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రభూ, మేము మీ దగ్గర మన ఆత్మలను ఒప్పుకుని మన జీవితంలోని ఈ కష్టం, అవరోధాలు మరియు ప్రయాసల సమయంలో మీరు ఇచ్చే సహనాన్ని కోరుకుంటున్నాము. మీరు మాకు సహనాన్ని, క్షమాశీలతను మరియు గుండె పట్టింపు రహితంగా ఉన్నా సరే దృఢమైన విశ్వాసంతో నిలబడటానికి శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. ప్రభూ, మీరు ఎప్పుడు మరియు ఎక్కడ ఉండగలుగుతారు అది మనకు గుర్తు చేయండి. మీ ప్రేమ, దయ మరియు దయ వలన మనం నమ్మకంతో నిలబడగలుగుతాము. మన నిరాశ, భయం, దుఃఖాలు ఉన్నప్పటికీ మీరు మాతో ఉండాలని తెలుసుకోవడం మనలను శాంతి చెందిస్తుంది. మీరు మాతో ఉన్నప్పుడు, ఆత్మ సంస్కరణ కోసం మీరు దయచేసేటప్పుడు మనం దాని మార్గంలో సహనం ఉండగలుగుతాము. ప్రభూ, ఈ ప్రపంచంలో కష్టాలు అనివార్యమైనప్పటికీ మీరు మాకు ఇచ్చే శాంతి మరియు సహనం దివ్యమైన దిశలో మాకు మార్గం చూపుతుంది. మేము మీ దగ్గరే శాంతి కోరుకుంటున్నాము. మీరు మాకు సరైన దిశను చూపించి సమర్థతను ఇచ్చి మా ధైర్యాన్ని పెంచాలని ప్రార్థిస్తున్నాము. ప్రభూ, మీరు మాకు ఇచ్చే సహనం మరియు దయ ద్వారా మేము జీవితంలోని ప్రతి కష్టాన్ని ఓడించగలుగుతాము. మీరు నిరంతరం మాతో ఉండాలని ఆశిస్తూ ఈ ప్రార్థనను సమర్పిస్తున్నాము. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.